నా పేరు నీకెలా తెలుసు? నీ మొహం రేంజ్ కి అప్పారావు కాకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుందా? సరే గాని ఏముంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు, రొయ్యలు, మట్టగడసలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా చాలు అన్ని 2 ప్లేట్లు తీసుకురా. అన్ని 2 ప్లేట్లా? అల్లుడు అన్ని 2 ప్లేట్లుట. చెప్పుతండి అబ్బా అది దయ్యమే కదా. ఓ మర్చిపోయా. సర్లే కానీ మామయ్య నువ్వు ఇక్కడే ఉండి దాన్ని కాపలా కాస్తుంది. నీ ఇంటికి వెళ్ళి గాయత్రిని లాక్కొస్తా. గాయత్రిని ఎక్కడికెందుకు? అది పకోడీలో కోడుందని చెప్పి చిన్నప్పటి నుంచి పకోడీ తినడం మానేసింది. దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? అది కాదు మామయ్య, గాయత్రిని ఇక్కడికి తీసుకొస్తేగా ఈ పిల్ల పిశాచి గురించి గాయత్రికి తెలిసేది. ఇప్పుడే వస్తాను. అల్లుడు వేగిరం వచ్చేసాయి. నాకు అసలు ఈ వ్యధం నీచు వాసన పడదు. ఏ చికెన్ కొనియానో మటన్ కొనియానో వచ్చి చేస్తాను. బుజ్జు కన్నా అప్పారా ఇంకా ఏమున్నా? ఇంకేం లేవమ్మా, కోడి బొచ్చు మాత్రం ఉంది. బొచ్చు మాత్రం ఉందా? సచ్చినోడప్ప. ఇది పిల్ల పిశాచే. అయ్యో అయ్యో ఏమిటది? కడుప ఉప్పాడు సముద్రమా? సకల జీవరాశుల్ని స్వాహా చేస్తాను. ఏమిటి శాస్త్రి గారు ఈ రోజు మిలిటరీ హోటల్ వచ్చారేంటి? ఏం కావాలి? నాకేమీ వద్దు నాయన. అదిగో అక్కడ కూర్చుని మెక్కుతోంది రాక్షస బల్లిలాగా. అది నా మనవరాలు. దానికోసమే ఇక్కడ నాకు కళ నక్కున్నాను. అవ్వా అవ్వా, బ్రాహ్మణమ్మాయి చికెన్ అవి తింటుంది. అది కక్క మొక్కల పాలనలో పుట్టిందిలే, అందుకే నక్కల కక్కలు తింటోంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. శాస్త్రి గారికి చికెన్ ఫ్రై. గాయత్రి గాయత్రి ఇక్కడ ఉన్నావా? బయలుదేరు. మిలిటరీ హోటల్ కి. అదిగో చూసావా మిలిటరీ హోటల్ పేరు చెప్పగానే నీకు వాంతికొస్తుంది. నీ ముద్దుల కూతురు అక్కడ మిలిటరీ హోటల్ మొత్తాన్ని మింగేస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? నిజమే చెప్తున్నాను. ఆ పిల్ల పిశాచి నిన్న కోడి రక్తం తాగిందంటే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు, మిలిటరీ హోటల్లో ఉన్న ఐటమ్స్ అని ఎలా స్వాహా చేసేస్తుందో. రా చూద్దు. అన్నపూర్ణాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఆహా, ఈ పప్పన్నం ముందు ఫారిన్ ఫుడ్ శుద్ధ వేస్ట్. చూసారా? అది కొళాయి కొడితే నీళ్లు వచ్చినట్టు కడుపులోంచి వాంతులు తెగ తన్నుకొచ్చేస్తున్నాయి. ఓసిని దుంపదేగా. పాప ఇదిగో బిల్లు. బిల్లా? బిల్లు పాప దగ్గర కాదు, తాత దగ్గర. ఓ తాతయ్య దగ్గర. అయిపోయాడు ముసలోడు. బాయ్. ఎలా తింటారు అసలు? పాపేది? హలో, ఏంటిది? బిల్లు. బిల్లే? పాపేదిరా? పాప ఎప్పుడో వెళ్ళిపోయింది. మధ్య చెప్పింది ఎక్కడికి వెళ్ళి? ముందు బిల్లు కట్టెళ్ళు. తిన్నది నీ మనవరాలేక. కట్టు బిల్లు. 3,999 రూపాయల 99 పైసలు. బిల్లు బాటా రేట్లేదు. నా దగ్గర 99 పైసలు కూడా లేవు. నేను కట్టలేవా? దానికి వేరే రూట్ ఉంది, చెప్తా పదా. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఇక్కడ ముసలాయన ఉండాలి. అంటే చిన్న పాప వాళ్ళ తాతగారు. ఆ పాపకి మీరేమవుతారు? నేను ఆ పాప తండ్రిని. ఓహో, తాతగారు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళి చూడండి. ఓహో థ్యాంక్ యూ. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే శ్రీ దుర్గా విలాస భోజన క్షేత్రే మాంసాహార సమేతస్య ఓం రుబ్రోలాయ నమః, ఓం పుత్రమాయ నమః, ఓం మెనప్పిండాయ నమః, ఓం నాశ్రయార్థాయ నమః. మంత్రాలు చదువుతావేమిటి? కొంతకాలం ఎక్కడ ఇలా రుబ్బుతూ కూర్చుంటే మంత్రాలు మర్చిపోతానని. ఆ పిల్ల పిశాచి కడుపు నిండా మెక్కేసి నన్ను ఎరికించేసి మాయమైపోయింది. అయ్యయ్యో, దర్భలు పట్టుకున్న ఈ చేతులతో నువ్వు పిండి రుబ్బాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎంత గొప్ప శాస్త్రివి. హోటల్లో మెక్కేసి బిల్లు కట్టకపోతే ఈ శాస్త్రి ఏమిటి? రవి శాస్త్రి అయినా సరే బ్యాట్ వదిలేసి పుత్రం పట్టుకోవాల్సింది. ఓం నా కర్మ ఎలా కాలిపోయింది ఆయన మహా. మళ్ళీ ఏదో తెచ్చారు ఆయన మహా. ఇది మిరపకాయ దేనికి? నోరడానికి. ఓయ్ పంతులు, 3,000 పైసలకు బిల్లు. 3 నెలలు నువ్వు పిండి రుబ్బినా నీ మనవరాలు బిల్లు చెల్లవదు. ఇదిగా నువ్వు కూడా పక్కన కూర్చొని మిరపకాయలు నూరు. ఎంత ధైర్యంగా నీకు? నా అల్లుడు పట్టుకుని మిరపకాయలు నూరమంటావా? అతని పరువు ఏమిటి? అతని స్టేటస్ ఏమిటి? అతని వంశం ఏమిటి? ఉద్దేశం ఏమిటి? ముందు బిల్లు సెటిల్ చేయి. ఏంట్రా నీ మూడి బిల్లు? 3,000 రూపాయలు. ఆఫ్టర్ బయట మా అల్లుడి స్కూటర్ ఉంది, ఫస్ట్ క్లాస్ స్కూటర్, 30,000 రూపాయలు. తీసుకొచ్చి లోపల పెట్టుకో, మమ్మల్ని బయటకు నెట్టుకో. మామయ్య మాట్లాడకు, తాళాలు ఇచ్చే. మామయ్య ఆగు ఆగు.
మామయ్య నువ్వా? ఏంటి అల్లుడు వేసాలపాతి సినిమాలో లాగా అంత గట్టిగా అరిచావు? ఆ ఊరుకో మామయ్య, నువ్వు మామలా కామ్గా వస్తే పర్వాలేదు. ఓమెన్లా ఇలా వస్తే నీ కోమలోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఏం చేయను? పక్కలో బల్లెంలాగా ఇంట్లో భూతాన్ని పెట్టుకుని పిశాచంలా తిరుగుతుంది. ఆ దయ్యం ఉందని భూతం ఉందని నువ్వు నేనే అంటున్నావు, కానీ గాయత్రి నమ్మడం లేదే. గాయత్రి వాళ్ళ అమ్మ టైపు. మ్. మొన్న వేసిన జోకి వాళ్ళ నాకు నవ్వు రాలా. ఇంకో జోకే నువ్వు ఉండు. ఇప్పుడు పాప శరీరంలో పిశాచి ఉందని గాయత్రిని నమ్మించడం ఎలాగా? అదే థింకింగ్ లో వస్తున్నాను. ఆ. మధ్యలో నువ్వు కన్ఫ్యూజ్ చేసేసి డిస్టర్బ్ చేసేసి సూపర్ ఐడియా. ముందు ఐడియా ఏంటో చెప్పు. అది సూపర్ ఐడియానా చెత్త ఐడియానా నేను చెప్తాను. మనం రోజు సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్టుగా దెయ్యాలు కూడా రోజు రక్తం తాగి ఛార్జింగ్ చేసుకుని బలంగా తయారవుతాయి. ఇప్పుడు నైట్ మిడ్ నైట్ మసాలా టైము అర్ధరాత్రి 12 గంటలుగా వస్తుంది. పాప శరీరంలో ఉన్న దెయ్యం ఖచ్చితంగా ఇప్పుడు రక్తం తాగుతుంది. ఏమిటి? ఎవరి రక్తం? దానికి గోకడం ఎందుకు అడగచ్చు కదా, తాగినప్పుడు కదా అది ఎవరి రక్తమో తెలిసేది. ఇప్పుడు దెయ్యం రక్తం తాగేటప్పుడు గాయత్రిని తీసుకొచ్చి చూపిద్దాం, నమ్మేస్తుంది. ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. శ్రీ ఆంజనేయ, ప్రభాదేవి గాయం. ఏంటో గట్టిగా చెప్పి చావచ్చుగా. పిల్ల దయ్యం వచ్చేసింది అంటున్నాను. కొన్ని విషయాలు లిప్ మూమెంట్ ని బట్టి అర్థం చేసుకోవాలి. గట్టిగా మాట్లాడితే దానికి వినపడిపోదు. చూసావు మామయ్య, బ్లడ్ బాటిల్ని ఏకంగా స్కూల్ బ్యాగ్ లోనే సెటప్ చేసేసుకుంది. బ్లడ్ బ్యాంక్ నుంచి ఎత్తుకొస్తుందేమో. ఒక రోజు ఏ గ్రూపు, ఇంకో రోజు బి గ్రూపు, ఇలా మార్చి మార్చి తాగుతుంది అనుకుంటా. ఇదే గ్రూపు. ఇది ఖచ్చితంగా ఏ గ్రూప్ అయి ఉంటుంది. ఏ గ్రూప్ అంటే? ఆత్మ, ప్రేతాత్మ. అమ్మో, నాది బి గ్రూప్. అంటే భయం గ్రూపు. సర్లేమా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి గాయత్రిని లేపుకొస్తాను. లేపుకొస్తావా? చిచి, తీసుకొస్తాను. మామయ్య భయపడకు. భయపడకని చెప్పడానికి ఇలా భయపట్టాలా? సర్లే, చూస్తూ వెళ్ళు. ఓ పిశాచి, నువ్వు ఆ గ్రూపే తాగు, బి గ్రూప్ తాకమ్మా. నిద్ర మత్తులోంచి బయటికి రా, చూడు. ఏమిటి చూసేది? జస్ట్ మిస్. ఏమిటి అల్లుడు దాన్ని అంత లేటుగా తీసుకొచ్చావు? ఆ రక్త పిశాచి ఇప్పుడే దాహం తీర్చుకుని రాయించేసింది. కొంచెం ముందు వచ్చుంటే నోట్లో రక్తం, చేతిలో రక్తం పడితో కనిపించుంటదిగా. ఏంటి నాన్న, మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి అనవసరంగా ఆ పసిదాని మీద అభాండాలు వేస్తున్నారు. మేము అభాండాలు వేస్తున్నావా? కావాలంటే వెళ్ళి దాని బ్యాగ్ లో చూడు, సగం తాగిన రక్తం సేసా ఉంటుంది. బాగుంది మీ తంతు. నీళ్లే కదా ఉన్నాయి. నీళ్ళ రక్తం తాగి బాటిల్ లోపల పెట్టడం నేను నా సొంత కళ్ళతో చూశాను. నేనేమైనా అద్దె కళ్ళతో చూసానా? నేను సొంత కళ్ళతోనే చూశాను. సొల్లు ఆపు. అది కాదు గాయత్రి. షో, పట్టుకోండి. రామ రామ. అది కాదు అల్లుడు. పట్టుకో. అమ్మో, ఇది రక్తంగా మారుతుందో ఏమిటో కర్మ. ఏ పిల్ల సైతాన్, మిలిటరీ హోటల్ కి వెళ్ళడం, ఇక్కడికి వచ్చి రక్తం తాగడం, ఇలాంటి చెత్త ఐడియాలు ఇస్తున్నావు. సిగ్గులేదా నీకు? నక్కకి సిగ్గు, ఎగ్గు, మాను, మర్యాద ఏమీ ఉండవు. గెలవడం అదొక్కటే నా గురి. ఛీ, నిన్ను ఇక్కడ నుంచి పంపించాలి. అందుకోసం నేనేమైనా చేస్తాను. ఇలాంటి మోలీలు వీధిలో చేస్తే నీకు నోట్ల కట్టలు దొరుకుతాయి. నాతో పెట్టుకుంటే నీ నోస్ కట్ అయిపోతుంది. నువ్వు చిత్త అయిపోతావు. నువ్వు దయ్యానివి, నేను మంత్రగాన్ని. నిన్ను తరిమేసే వరకు నేను ఊరుకోను. నేను నిప్పులో కాలిపోయిన దాన్ని కాదు, కర్పూర జ్యోతిలో కలిసిపోయిన దాన్ని. నేను శక్తిని, పరాశక్తిని. నువ్వు సైతాన్వి, పిల్ల సైతాన్వి. ఏ పోవే పిశాచి, పిల్ల పిశాచి. పోవే పా, పిల్ల సైతాన్. జై జక్కమ్మ, జై జక్కమ్మ. జై జక్కమ్మ. ఈ ఇంటికి చెడు కాలం వచ్చింది, చెడు కాలం వచ్చింది. జక్కమ్మ చెబుతోంది, నేను చెప్పలేదు. జక్కమ్మ చెబుతోంది, ఈ ఇంటి యజమానిని సైతాను పట్టుకుంది. గాయత్రి, గాయత్రి, లే 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 లే. నన్ను దయ్యం పట్టుకుంటుంటే నువ్వు కుంభకర్ణుడి చెల్లెలా నిద్రపోతావేంటి? ఏంటండి ఏమంటున్నారు? నేనేమంటలేదు. ఆ బుడబుక్కలో అంటున్నాడు. నిన్ను వదిలిపెట్టదు, నిన్ను వదిలిపెట్టదు. ఈ ఇంటోడికి నిప్పెట్టబోతోంది, నిప్పెట్టబోతోంది. అదిగో నిప్పు గిప్పు అని డమరుకం వాయిస్తూ ఏదో ప్రాసలు అంటున్నాడే. అయ్యో,
అది డమరుకం కాదండి బుడబుక్కల శబ్దం. అబ్బో, పెద్ద స్పెల్లింగ్ మిస్టేక్ పట్టుకున్నావు. ఇదిగో అర్ధరాత్రి వచ్చి ఏదో భయపెడుతున్నాడే, వాడికి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించేవా ప్లీజ్. అయ్యో ఎవరయ్యా నువ్వు? అర్ధరాత్రి పూట వచ్చి నిద్రపోతున్న వాళ్ళని భయపెడుతున్నావు. వెళ్ళవయ్యా వెళ్ళు. వెళ్ళవయ్యా వెళ్ళు, ఆడవాళ్ళు చెప్తున్నారుగా వెళ్ళు. వెళతాను తల్లి వెళతాను. వెళ్లే ముందు నీ ఇంటికి వచ్చిన బుడబక్కలోడికి దానం చేయి తల్లి, దానం చేయి. వెళతాను. రాత్రి పూట ఎవరైనా దానం చేస్తారా? పొద్దున్నరా చూద్దాం. పొద్దున్న దాకా ఎందుకు దాచారం చేస్తావే? వాడు ఇప్పుడు రాత్రి శ్మశానానికి వెళ్ళి మన మీద చేతపడి చేస్తాడేమో. తొందరగా ఇవ్వు, పాత బట్టలైనా ఇవ్వు. బుడబుక్కల శబ్దం వింటుంటేనే గుండె లబ్డబ్ అంటుంది. వస్తున్నా. రా. చందన బ్రదర్స్ లో కొన్నాను, ఒకే ఒక్కసారి వేసుకున్నాను. తీసుకో. అయ్యా ఇది నువ్వేసుకున్న బట్ట. వద్దయ్యా వద్దు. వీడేంటి తిప్పికొట్టాడు? ఏంటయ్యా తిరిగిచ్చేసావు? రేపు నువ్వు చావబోతున్నావు. నువ్వు వేసుకున్న బట్ట నాకొద్దు. రేపు నేను చస్తానా? నన్ను వదిలే స్వామి, నీ బట్ట నాకొద్దు. జై జక్కమ్మ, జై జక్కమ్మ. ఏం చెప్తున్నారండి? వేరే దారి లేదు గాయత్రి. ఆ ప్రేతాత్మను చంపేక ముందే దాన్ని తరిమేయాలి. ఆశ్రమంలో ఉన్న దేవి ఉపాసకుల్ని కలిశాను. ప్రేతాత్మ సంహార యాగం చేస్తే మన పాప శరీరంలో ఉన్న సైతాన్ దెబ్బకు పారిపోతుందని చెప్పారు. అయ్యో మన పాప ఒంట్లో దెయ్యము లేదు భూతము లేదండి. దేనికి మీరు అనవసరంగా భయపడుతున్నారు? యాగం వద్దు, ఏమి వద్దు. గాయత్రి, ఇది నా ప్రాణానికి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు అనవసరంగా తలదూర్చు, అర్థమైందా? ఆలయాన విరిసిన ఆ దేవుని రీతి నువ్వేగా మా ఇంటికి దీవెన జ్యోతి. అన్నయ్య ఏమా వేడి నీళ్ళు. వేడి కరెక్ట్గా ఉంది కదా, అన్నయ్యకి ఓవర్ హీట్ పడదు. ఒరే రాంబాబు, నీకు నీ కారు మీద విపరీతమైన మమకారం ఉందని నాకు తెలుసు, కానీ ఇలా హాట్ వాటర్ తో స్నానం చేయించడం టూ మచ్ గా లేదు. 2 మచ్చో 3 మచ్చో నాకు తెలిసి శాస్త్రి గారు, రాత్రి అంతా ఒకటే వర్షం, నీళ్లు ఐస్ లా తయారయ్యాయి. ఐస్ నీళ్ళు తాగలం కానీ ఐస్ నీళ్ళతో స్నానం చేసాం అనుకోండి జ్వరం వస్తుంది కదా. అది మనుషులకి రా, ఇది జడ పదార్థం. హాట్ వాటర్ కూల్ వాటర్ డిఫరెన్స్ ఈ కారుకి ఎలా తెలుస్తుంది చెప్పు నాన్న. గుళ్ళో అభిషేకానికి పాలు తేనె నెయ్యి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టాను, కానీ నాకు ఒక చిన్న సందేహం. లేదు, అభిషేకానికి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఇది పాలు ఇది తేనె ఇది నెయ్యి అని, ఆ శివలింగానికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? అది రాయే కదా. అపచారం లెంపలేసుకో. దేవుణ్ణి రాయి అంటావా? కోపం వస్తుంది కదా. నువ్వు రాయిలో దేవుణ్ణి చూస్తావు, వాళ్ళు కార్లో దేవుణ్ణి చూస్తున్నారు. కాదు, గాయత్రి చెప్పిందే కరెక్ట్. భలే అడిగా పంతులు గారమ్మాయి. దెబ్బకి మీ నాన్నగారు అద్దరిపోయారు. ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్ కదా. సరే సరే బయలుదేరండి నాన్న, అక్కడ శివుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళండి. వెళతాను. ఇక్కడ నీ పర్మిషన్ కోసం ఏమో ఎదురు చూస్తాను. దేనికోసం ఎదురు సావిత్రి, చూస్తున్నా? నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటిది? ఇందా చక్కెర పొంగలి, నీకు చాలా ఇష్టం కదా, అందుకే తెచ్చాను. అయ్యో, మీ నాన్నగారు దేవుడు నైవేద్యం కోసం ఉంచిన దాన్ని తీసుకొచ్చావా? తప్పు తప్పు, కళ్ళు పోతాయి. దేవుడు ఏనాడైనా మనుషుల్ని గుడ్డివాళ్ళని చేశాడా? మంచివాళ్ళు తింటే ఆ మహావిష్ణు తిన్నట్టే. తిను. అయ్యో దేవుడా, నా కష్టాన్ని ఎవరితో చెప్పుకొని 3 చెరువులు నీళ్లు తాగించేస్తారు. ఏ జన్మలో ఏ పాపం చేశాను రా, పంపు కొడుతున్నారు. సార్ ఎందుకు సార్ గోడకేసి అలా తలగొట్టుకుంటున్నారు? ఎందుక? నువ్వు చెప్పిన విషయం వింటే ఎవరైనా నోటితో నవ్వుతారంటాయా? కారు వచ్చి హత్య చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? సార్, ఆ కారు మర్డర్ చేయడం మేము ఇద్దరం కళ్ళారా చూసాం. ఎప్పుడు? మత్తులో ఉన్నప్పుడా? నేను కూడా అలాగే నాటు సారా తాగి మత్తెక్కితే ఇటువైపు త్రిష అటువైపు శ్రేయ ఉన్నట్టు కళ్ళకు అంటుంటాను. ఇవన్నీ ఎక్కడైనా బయటకు చెప్పుకుంటావా? ఇన్స్పెక్టర్, బీ సీరియస్. మేమేం అల్లాటప్పగాళ్ళం కాదు, విఐపీలో. నేను చెప్తున్నాను, మా పార్ట్నర్ సురేంద్ర బాబుని చంపింది ఆ దయ్యం కారే. అయ్యో, మళ్ళీ పంపు కొట్టేస్తున్నాడే. సరే, ఆ కారు డీటెయిల్స్ పూర్తిగా చెప్పండి. అది చాలా ఓల్డ్ టైప్ కారు, 48 కానీ 50 మోడల్ కానీ ఉండొచ్చు. ఏంటయ్యా చెబుతున్నావు? ఇలా చెప్తే ఎలా? నేను కారు నెంబర్, రిజిస్ట్రేషన్, కలరు ఇవన్నీ కరెక్ట్ గా చెప్తేనే కనిపెట్టలేను. ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే నేను జాబ్కి రిజైన్ చేయాల్సిందే. ఓకే, నేను రిజైన్ చేయటమా? సార్, మా వాడ కారు బొమ్మ గీస్తాడు చూడండి. తోసే, అదే గీసే. హత్య చేసింది ఈ కారు. ఇది భారతీయుడు సినిమాలో ముసలి కమలాసన్ కారులో ఉంది. ఇదేనా మీ దెయ్యం కారు? సరే, నేను కమిషనర్ గారితో మాట్లాడతాను, మీరు బయలుదేరచ్చు. సార్, దయచేసి కంప్లైంట్ కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఏంటో కామెడీ చేస్తున్నట్టు కనబడుతుందా నీకు? కార్టూన్ కారు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి వచ్చారు, ఎలానే? ఇదిగా అప్పుడప్పుడు పిలుస్తుంటాను, అవసరాన్ని బట్టి రావాల్సి ఉంటుంది. ఓకే సార్, సర్కస్ కంపెనీలో జరిగిన హత్యకు సంబంధించిన సాక్షులందరినీ తీసుకొచ్చారు సార్. ఈయన మిస్టర్ నాగేంద్ర,
ఆయన సర్కస్ కంపెనీ ఓనర్ మీనన్. నమస్తే చెప్పండి. సార్ మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే సార్. హార్బర్లో జరిగిన హత్యకి నిన్న జరిగిన హత్యకి రెండింటికి కారణం ఆ దయ్యం కారే సార్. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కారేంటి దెయ్యం ఏంటి? నాన్సెన్స్, నేను నమ్మను. మిస్టర్ మీనన్, మీరు చెప్పండి, మీ సర్కస్ కంపెనీకి సతీష్ కుమార్ ఎలా వచ్చాడు, ఎలా హత్య చేయబడ్డాడు? അറിഞ്ഞില്ല സാർ. 2 days బిఫోర్ ఈ వైజాగ్ క్యాంప్ ముడిഞ്ഞിపోయాలో నెక్స్ట్ వీక్ కాకినాడలో క్యాంప్. ఆ పని మీద పోయి జస్ట్ ఇప్పుడే వచ్చాను. నాకొన్నూ డీటెయిల్స్ తెలీదు. బట్ ஒரு க்ளூ ఉంది సార్. ఏంట క్లూ? சர்க்கஸ் டென்ட் டாப்ல ஒரு கேமரா உண்டு. அது வந்து சீக்ரெட் கேமரா. அதுல நிச்சயமாயிட்டு மர்டர் ఎలా జరిగిందో రికార్డ్ అయ్యింది. అది ప్రొజెక్టర్లో పారుంగ సార్. హంతకుడు యారో డెఫినెట్గా తెలియం. సార్ అది చూస్తే మీకే తెలుస్తుంది సార్. నో నో అరెస్ట్ హిమ్. సార్ ఇదంతా నమ్మొచ్చు సార్. నేను హత్య చేసినట్టు సృష్టించి నన్ను ఇందులో ఇరికించడానికి ఆ దయ్యం ప్రయత్నం చేస్తాను సార్. ప్లీజ్ సార్, నేను ఎలాంటి హత్య చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్ ప్లీజ్. అనుకున్నాను రా, ముందు నుంచి నీ మీద నాకు డౌటే. ఇంతకు ముందు నీ పార్ట్నర్ ఒకటి చంపావు, ఇప్పుడు ఇంకో పార్ట్నర్ చంపావు. అడిగితే దెయ్యం కారు చంపింది, దెయ్యం కారు చెప్పింది అని కథలు చెప్తున్నావు. పంపు కొడతాను నీకు. సారీ సార్, అరెస్ట్ చేస్తాను అని చెప్తున్నాను సార్. అంతే సార్. సార్ నేనే హత్య చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. వీడి మీద ఎఫ్ఐఆర్ రాసి వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించండి. అయ్యో ఏమండి, ఏమండోయ్, ఓసారి ఇలా రండి తొందరగా. ఏమిటి ముగ్గేయడం ఆపేసి అలా కాకిలా అరుస్తావు? ఏమిటమ్మా, ఏమైంది? ఓసారి అటు చూడండి. మన దుర్గా ఏంటిది? పాప రూమ్ లో కదా పడుకుంది, కారులోకి ఎప్పుడు వచ్చింది? ఇది ఏ కారులో? ఈ కారులోనా? ఈ కారు చూడడానికి మంగళకరంగా పసుపు రంగులో ఉంటుంది, కానీ ఇది పిశాచం కారు. చచ్చిపోయిన రాంబాబు గారు 5 ఏళ్లుగా భూత్ బంగాళాలో పడుంది కదా, ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్య బాబాయ్, గుండె దడదడలు ఆడిపోతుంది. గాయత్రి అబ్బబ్బా, కాస్త ఉండండి. అమ్మా దుర్గా, కారులో ఎప్పుడు వచ్చి పడుకున్నావమ్మా? రాత్రి 12 గంటలకి. 12 గంటలకా? అర్ధరాత్రి దెయ్యాలు కదా తిరుగుతాయి. పాప ఎలా వచ్చింది? ఈ కారులో పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నంత హాయిగా ఉంది. ఏం లేదన్నయ్య, ఈ కారులో పడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకున్నంత హాయిగా ఉంటుంది. సరేరా, ఇంట్లోకి వెళ్దాం. మామయ్య, ఈ కారు గురించి విఠలాచార్య కథలన్నీ చెప్తున్నావే, ఇది మన ఇంటి ముందు ఉంటే ఎలాగా? నేను చూసుకుంటాను అల్లుడు. పోలీసులకు ఒక్క ఫోన్ కొట్టి మా ఇంటి ముందు అనుమానాస్పదంగా ఒక కారు ఉంది, దాంట్లో బాంబు ఉందన్నట్టు మాకు అనుమానంగా ఉందని చెప్తాను. 5 నిమిషాల్లో వచ్చి తీసుకుపోతా. అంతేనంటవా? తొందరగా చక్కా వచ్చాయి, బాంబు కారు ఢమ్ అంటుంది. హలో హలో, రక్షక భట కార్యాలయమేనా? గాంధీనగర్ 4వ నెంబర్ వీధిలో దిక్కుమాలి కారు ఒకటి ఉంది, అందులో బాంబు ఉన్నట్టు అనుమానంగా ఉంది. ఇమ్మీడియట్లీగా వచ్చి తీసుకోండి. ధన్యవాదములు. అయ్యో రామా, ఇప్పటిదాకా దెయ్యం కారం చంపారు, ఇంతలోనే దిక్కులేని కారా. పరమేశ్వర, మళ్ళీ పంపు కొడుతున్నారు. వరదరాజు ప్లీజ్ కమ్ హియర్. ఎస్ సార్, గాంధీనగర్ 4వ వీధిలో దిక్కులేని కారు ఒకటి ఉందంట. ఎవరికంటా పడకుండా సంకలో పెట్టుకుని వచ్చి. ఆ కారులో బాంబుందేమోనని నాకు అనుమానంగా ఉంది సార్. ఎందుకైనా మంచిది బాంబిస్కాండ్ తీసుకెళ్ళమంటారా? నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. ఐ అప్రిషియేట్ యు. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. వీడు నన్నే దాటేసేలా ఉన్నాడే, వీడికి పంపు కొట్టాల్సింది. ఓం శాంతి, ఓం శాంతి. అబ్బా శివ శివ, మొద్దు మొద్దు మొద్దు. ఎవరిని మొద్దు అంటున్నారు? నన్నా దేవుణ్ణా? కళ్ళు రాళ్ళు కొడతాను. ఇక్కడ పూజ ఇంకా పూర్తి కాలేదు, ఇంతలోనే కుక్కర్ని తీసుకెళ్లి పొయ్యి మీద పడేసావా? అదేమో కూ అని రైల్లో కూతేస్తోంది. ఇక్కడ పూజ ఎలా చేసుకోను? ఈ ఢిల్లీ సుబ్రహ్మణ్యాన్ని టెన్షన్ పెట్టడమే నీ పని అయిపోయింది. చిచ్చి టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఓం టెన్షన్ ఆయన మహా. చిచ్చి చూడండి, కుక్కర్ అన్నాక కూత కూస్తుంది. అది మీ మంత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటే సరిపోదు. పెద్ద జోకేసావు. ఇదిగో, అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు.
ఈ ఇంట్లో ఆ కుక్కర్ వల్ల నా ప్రెస్టేజ్ పోతుంది పెద్ద ప్రెస్టేజ్ పద్మనాభం. ఇదిగో గాయత్రి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే సరే, ఈ రోజుతో తేలిపోవాలి. ఈ ఇంట్లో ఆ కుక్కర్ అయినా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. కుక్కర్ లేకపోతే అసలు నాకు ఏ పని జరగదు. అంటే నేను లేకపోయినా నీకు అన్ని పనులు జరిగిపోతాయా? నేను అలా అనలేదు. అబ్బే, కొడతావేంటి? నా కుక్కర్ కావాలంటున్నా. నేను కుక్కర్ వద్దంటున్నా. కుక్కర్ కావాలి. నేను ఏ ఫర్ యాపిల్. అది పాత పాఠం. కొత్త పాఠం ఏ ఫర్ అసిన్, బి ఫర్ బాయ్. బిపాషా, సి ఫర్ కుంఫు ఫైట్ లాగా కుక్కర్ ఫైట్ మొదలు పెట్టేశారు. దుర్గా, బెట్ట కడదావా? అమ్మ గెలుస్తుందా, నాన్న గెలుస్తాడా? ఏ ఇంట్లో ఫైట్ అయినా సరే అమ్మే గెలుస్తుంది. అమ్మ గడుగ్గాయే. మరి నీకు అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమే, అంతకంటే అన్నయ్య అంటే బోల్డ్ అంత ఇష్టం. నీకు అన్నయ్య లేడు కదా, మరి ఏ అన్నయ్య అంటే ఇష్టం? నాకు కళలో అస్తమాను ఒక అన్నయ్య వస్తుంటాడు. అతను ఎర్రగా అందంగా ఉంటాడు. దుర్గా, అమ్మ పిలుస్తుంది, నన్ను దింపు తాతయ్య. తైలం పెడుతుంది, వెళ్ళి. కళలో అన్నయ్య వస్తాడని చెప్తుంది ఏమిటి? కన్ఫ్యూషన్. సి ఫర్ కన్ఫ్యూషన్.